హలో అండి అందరికి నేను మీకు ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే మన తోకలపూడిలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. సో స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలవడం అన్నది జరిగింది. సో స్థల పురాణం ప్రకారం చూసుకుంటే ఏంటంటే పూర్వం ఈ తోకలపూడి గ్రామంలో ఒక పుట్టలో ఒక పాము ఉండేదంటండి. రోజు అది బయటకు వచ్చేదంట. సో ప్రజలు ఏంటంటే దానికి ప్రేమతో రోజు పాలు పెట్టేవారంట. సో అది రోజు కూడా పాలు తాగి మళ్ళీ ఆ పుట్టలోకి వెళ్ళిపోవడం అలా జరిగేదంటండి. ఎవరిని కూడా ఎప్పుడు కాటేయడం కానీ అలాంటివి ఎప్పుడు చేయలేదంట. సో ఒక రోజు ఏంటంటే ప్రజలు పాలు పెట్టి చాలాసేపు చూస్తున్నారంటండి. అయినప్పటికీ ఆ పాము బయటికి రావట్లేదంట. సో ఏం జరిగింది అని పుట్టని తవ్వి చూస్తే పాము అక్కడ చనిపోయి ఉందంటండి. సో అప్పుడే ఒక ఆయనకి కల్లో కనిపించి సో నేను ఇక్కడ శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలుస్తున్నాను అని చెప్పడం జరిగిందంటండి. సో అప్పుడు ఆ పాముని ఇక్కడే కప్పిపెట్టి దాని మీదే గుడి కట్టడం జరిగిందండి. సో కాబట్టి ఏంటంటే స్వామివారు మనకి ఇక్కడ స్వయంభూగా వెలిసారు. సో మనం ఏది కోరుకున్నా స్వామివారు ఇక్కడ తీర్చడం జరుగుతుంది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే చాలా మంచిదండి. ఆయన మనకి ఏది లేకపోయినా కూడా అది ప్రసాదించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి శ్రీ తోకలపూడిలో ఉన్న శ్రీ